హలో వ్యూయర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే కలర్ డిస్ప్లే 5.1 ఏవి రిసీవర్ గురించి చర్చించుకుందాము. ఇది ప్రదీప్ గారు విజయనగరంలో ఉంటారు, ఆయన ఆర్డర్ ఇచ్చారు. ఇది ఈ యాంప్లిఫైర్ తర్వాత దీనికి కావాల్సిన బాక్సులు, సైడ్ బాక్సెస్, సబ్ వూఫర్ ఇవన్నీ కూడా అసెంబ్లింగ్ చేసి రెడీగా ఉందండి. ఆయన రేపు డెలివరీ తీసుకుంటారు. ఇది అదే కాకుండా లో బడ్జెట్ లో ఏమైనా యాంప్లిఫైర్స్ కావాలన్నా మీకు నాకు ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదే కాకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిఫై కావాలన్నా నాకు ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి, మీ డౌట్స్ క్లారిఫై చేయగలను. ఈ సబ్వూఫర్ కంట్రోల్ 50 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు పనిచేస్తుందండి. అదే కాకుండా ఇది ఎన్కోడర్ అన్నమాట. వాల్యూమ్ కంట్రోల్ రైజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే ఇండివిజువల్ కంట్రోల్స్ ఉన్నాయండి. ఇదిగోండి, ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది. మళ్ళీ నొక్కుతాం, కిందకు వస్తుంది, ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. దీని గురించి ఇంటర్నల్ స్ట్రక్చర్, తర్వాత డిమో అన్ని కూడా చూద్దామండి. ఈ డెక్ లో యూఎస్బి పెన్ డ్రైవ్ ద్వారా చాలా రకాల ఫార్మాట్స్ తోటి ఆడియో ఫార్మాట్స్ దీని ద్వారా వినొచ్చండి. ఒకటి ఫ్లాక్ ఒకటి, తర్వాత MP3 ఒకటి, వేవ్ ఒకటి, WMA ఒకటి, తర్వాత AC3 అంటే డాల్బీ అదొకటి, తర్వాత AAC ఒకటి, MP4 ఒకటి, ఇలా చాలా ఫార్మాట్స్ దీంతో మనం వినగలం అన్నమాట ఈ పెన్ డ్రైవ్ ద్వారా. అలాగే వీడియో ఫార్మాట్స్ డాల్బీ డిజిటల్, DTS, PCM అంటే స్టీరియో అన్నమాట. పల్స్ కోడ్ మాడ్యులేషన్ లో వస్తుంది, అది కూడా దీని ద్వారా వినొచ్చండి. ముందు మనం చెప్పుకున్నాం కదా, ఆ విధంగా ఆడియో ఫార్మాట్స్ USB ప్లేయర్ లో వేసినప్పుడు, USB పెన్ డ్రైవ్ ద్వారా వేసినప్పుడు చూడండి AAC ఫైల్ ఫార్మాట్ వస్తుంది. AAC. దీని తర్వాత చూద్దాం AC3 అంటే డాల్బీ అన్నమాట. డాల్బీ ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ చూద్దాం DTS ఫార్మాట్ కూడా వస్తుంది. ఇవన్నీ ఆడియో ఫైల్స్ అన్నమాట. అలాగే ఫ్లాక్ ఫైల్ కూడా రీడ్ అవుతుంది చూడండి. అలాగే MP3 ఆల్సో ఎప్పుడు కూడా రన్ అవుతుంది, ఏ ప్లేయర్లో అయినా సరే, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. తర్వాత వేవ్ ఫైల్, ఇది PCM లో రన్ అవుతుంది, పల్స్ కోడ్ మాడ్యులేషన్. తర్వాత WMA విండోస్ మీడియా ఆడియో. ఈ విధంగా ఆడియో ఫార్మాట్స్ అన్ని కూడా USB ప్లేయర్ ద్వారా వినొచ్చండి మనం అన్ని కూడా. నెక్స్ట్ ఏంటంటే మనం వీడియో ప్లేయర్ ద్వారా వీడియో వేసి చూపిస్తాను మీకు ఏ ఫార్మాట్స్ అన్ని వస్తాయనేది. ముందుగా ఒక వీడియో చూద్దాము. ఇది డాల్బీ డిజిటల్ ఫార్మాట్ అన్నమాట. కానీ మన డెక్ కూడా డాల్బీ డిజిటల్ తీసుకుంటుందో లేదా అనేది చూద్దాం. చూడండి, డాల్బీ డిజిటల్ అంటే AC3 అని అర్థం అన్నమాట. AC3 తీసుకుంది, ఆప్టికల్లో పెట్టాను. ఇప్పుడు DTS ఫార్మాట్ చూద్దామండి. చూడండి, ఇప్పుడు ప్లే అవుతుంది. DTS ఫార్మాట్ అనమాట. చూడండి, DTS లో వస్తుంది, ఆప్టికల్లో పెట్టించాం. ఇప్పుడు ఇంకొక ఫార్మాట్ చూద్దామండి. ఇది స్టీరియో ఫార్మాట్ అనమాట. ఈ స్టీరియో ఫార్మాట్ మనకి PCM లో చూపిస్తుంది. PCM పల్స్ కోడ్ మాడ్యులేషన్ లో ఇది రన్ అవుతుంది అనమాట. చూద్దాం. ఇదిగోండి, PCM అంటే పల్స్ కోడ్ మాడ్యులేషన్. సెట్టింగ్స్ లోకి వెళ్ళాం అనుకోండి, ఈ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది సెంటర్ బటన్ నొక్కితే SPDIF,
తర్వాత డ్యాక్ అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ అని అర్థం అన్నమాట. అలాగే హెచ్డిఎంఐ 1 ఉంది, హెచ్డిఎంఐ 2 ఉంది, హెచ్డిఎంఐ 3 ఉంది, ఏఆర్సి ఉంది, కోయాక్సియల్ ఉంది, ఆప్టికల్ ఉంది, ఎస్పీడిఐఎఫ్ అంటాం ఆప్టికల్ అంటే. అలాగే పీసీ యూఎస్బి అంటే పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్, దాని నుంచి ఫిర్మ్వేర్ అప్డేట్ చేసుకోవడానికి. ఆక్సిలరీ అంటే ఇన్పుట్ ఎనలాగ్ అనమాట. అలాగే బ్లూటూత్, అలాగే 5.1 చూడండి ఇక్కడ 2.1 3.1 ఇలాగ అన్ని మారుతాయి. 4.1 5.1 చూడండి, మళ్ళీ 2 ఛానల్, 2.1 ఛానల్, 3.1 ఛానల్, 4.1 ఛానల్, 5.1 ఛానల్ ఇలాగ అన్నీ కూడా మారుతాయి అన్నమాట. అలాగే యూఎస్బి అంటే పెన్ డ్రైవ్, యూనివర్సల్ సీరియల్ బస్, ఇక్కడ పెడతాం కదా పెన్ డ్రైవ్, అదన్నమాట. ఇది పెట్టగానే సాంగ్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మీకు ముందు చూపించాను కదా ఆ విధంగా. అలాగే సౌండ్స్ గురించి చెప్పాలంటే ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సెంటర్, సబ్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, ఇలా ఇండివిజువల్ గా కూడా మనం పెంచుకోవచ్చు. సపోజ్ సరౌండ్ రైట్ ఉంది కదా, ఇది ఒక్కటి కావాలంటే ఇలా పెంచుకోవచ్చు. అలాగే సరౌండ్ లెఫ్ట్ ఇది కూడా ఇలా పెంచుకోవచ్చు. ఓన్లీ సబ్ ఒకటే పెంచాలనుకోండి, ఒకవేళ కావాలనుకోండి, ఇలా ఈ విధంగా పెంచుకోవచ్చు. ఇవి తగ్గించుకోవచ్చు. అలా మనం ఎలా కావాలంటే అలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇండివిజువల్ వాల్యూమ్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా. అలాగే సెంటర్ తగ్గించుకోవచ్చు, ఇలాగా పెంచుకోవచ్చు. అప్పుడు మొత్తం కలిపి మనకి చూడండి ఇలా పెరుగుతుందన్నమాట, ఇలా తగ్గుతుందన్నమాట. ఇంతకుముందు మనము ఈ సబ్వూఫర్ కంట్రోల్ గురించి, అలాగే ఈ మాస్టర్ కంట్రోల్ గురించి, అలాగే కలర్ డిస్ప్లే గురించి, ఫార్మాట్స్ గురించి మనము తెలుసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూ, అలాగే టీవీ నుంచి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, అలాగే ఫైర్ స్టిక్ నుంచి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, వీటి గురించి మనం చూద్దామండి. మొదటగా మనము స్పీకర్స్ అవుట్పుట్స్ ఈ విధంగా వస్తాయండి. కింద రెండు కూడా సెంటర్ 1 సెంటర్ 2 అని పెట్టుకున్నాను. ఇక్కడ పేరు ఒరిజినల్ పేరు అది చెరిపేసి రాయాలన్నమాట. ఇది సరౌండ్ లెఫ్ట్ రైట్, ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్. అలాగే ఇది సబ్వూఫర్ కనెక్షన్ ఇచ్చానండి. ఇంకొక సబ్వూఫర్ కనెక్షన్ కావాలంటే పక్కనే పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ స్పీకర్ కనెక్షన్స్ ఉన్నాయండి. అలాగే దీనికి డిజిటల్ అండ్ అనలాగ్ కంట్రోల్స్ ఉన్నాయండి. ఈ ఆక్సిలరీ ఇన్ ఉంది కదండి, దీన్ని అనలాగ్ కంట్రోల్ అంటాం, అనలాగ్ ఇన్పుట్ అంటాం దీన్ని. అలాగే ఇది బ్లూటూత్ యాంటెనా అండి, ఇది బ్లూటూత్ యాంటెనాకి ఇది ఇచ్చారు. అలాగే ఇది ఎస్పీడిఐఎఫ్ అండి, అంటే ఆప్టికల్ అండి. ఎస్పీడిఐఎఫ్ అంటే సోనీ ఫిలిప్స్ డిజిటల్ ఇంటర్ఫేస్ ఫార్మాట్, ఇది ఎస్పీడిఐఎఫ్ అంటే. హెచ్డిఎంఐ అంటే హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ అండి. అలాగే ఏఆర్సి అంటే ఆడియో రిటర్న్ ఛానల్. దీనికి 3 ఇన్పుట్లు హెచ్డిఎంఐ ఇచ్చారండి. అలాగే అవుట్పుట్ ఒకటి ఇచ్చారండి. సపోజ్ మనం టీవీ ఉంది కదండి, టీవీ నుంచి హెచ్డిఎంఐ తీసుకొని కేబుల్, ఇదిగోండి ఇది హెచ్డిఎంఐ కేబుల్, 2.0 కేబుల్ అండి. 2.0 కన్నా అంతకంటే 2.1 కానీ పెట్టుకోవచ్చు. అంతకంటే వెర్షన్ తక్కువ కేబుల్ మనం పెడితే మనకి డాల్బీ డీటెయిల్స్లు గట్రా రావండి. ఇదిగోండి ఇది ఇక్కడ ఇస్తాం హెచ్డిఎంఐ అవుట్కి, ఏఆర్సి. సో ఇలాగ ఇచ్చామనుకోండి, ఇలాంటి ఫైర్ స్టిక్ మీకు ఉందనుకోండి, ఫైర్ స్టిక్ కానీ డిటిహెచ్ బాక్స్ కానీ లేదా డివిడి ప్లేయర్ కానీ ఇలా పెడతాం. దీంట్లో హెచ్డిఎంఐ 1లో అది పెట్టుకుంటాం, లేదా 2, 3 ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకొక దాంట్లో మనం డివిడి ప్లేయర్ పెట్టుకోవచ్చు, ఇంకొక దాంట్లో మనం డిటిహెచ్ బాక్స్ పెట్టుకోవచ్చు. అలా ఏదైనా మీకు హెచ్డిఎంఐ సోర్సెస్ ఏవి ఉంటాయో, కంప్యూటర్ కానీ ఏదైనా కానీ అవి ఏదైనా సరే పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా. అలాగే ఇది ఎస్పీడిఐఎఫ్ ముందు అనుకున్నాం కదా, ఫైబర్ ఆప్టికల్ అనమాట. దీన్ని ఈ విధంగా ఆప్టికల్ దాంట్లో పెడతాం. మనం ఏ సోర్స్ కావాలంటే ఆ సోర్స్ మనం ఎంచుకోవచ్చు, ఆప్టికల్ కానీ లేదంటే హెచ్డిఎంఐ కానీ. అయితే
మనం HDMI 1 నుంచి ఫైర్ స్టిక్ ఇచ్చాం కదండి, దీని నుంచి అవుట్పుట్ సిగ్నల్ ఇదిగోండి వీడియో సిగ్నల్ సౌండ్ లోపల ఉండిపోతుంది, ఓన్లీ వీడియో సిగ్నల్ మాత్రం ఇలాగొచ్చి టీవీకి వెళ్ళిపోతుందండి. ఈ విధంగా. అదే మీరు ఈ టీవీ ద్వారా టీవీలో ఉండే కంటెంట్ అయితే ఈ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, జియో సినిమా, డిజ్నీ హాట్స్టార్, ప్రైమ్, జీటీవీ ఇవన్నీ చూడాలంటే, లేదా ఈ పెన్ డ్రైవ్ ద్వారా ఇదిగోండి పెన్ డ్రైవ్ పెట్టాను టీవీకి, ఈ విధంగా చూడాలంటే ఏఆర్సి దాని నుంచి రిటర్న్ ఛానల్ వస్తుంది అనమాట. దాని నుంచి కనెక్షన్ రిటర్న్ ఈ విధంగా వస్తుంది, రిటర్న్ వచ్చి దీనికి వస్తుంది సౌండ్, వీడియో అక్కడ ఉండిపోద్ది, సౌండ్ దీని ద్వారా దీనికి వస్తుంది, డెక్కి, ఈ డెక్కి వస్తుంది అనమాట. అప్పుడు ఏఆర్సి బటన్ మనం ప్రెస్ చేసి ఏఆర్సి ద్వారా మనం చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ప్రొజెక్టర్ ఉందనుకోండి, ఆ ప్రొజెక్టర్కి ఏంటంటే ఈ ఫైర్ స్టిక్ కానీ లేకపోతే డిటిహెచ్ బాక్స్ కానీ సంథింగ్ ఏదైనా సరే ఆ ప్రొజెక్టర్కి ఇది కనెక్షన్ ఇవ్వాలి, ఈ HDMI పోర్టు దాని ఇన్పుట్కి ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత దాని నుంచి రిటర్న్ తీసుకొచ్చి ఈ HDMIకి ఇవ్వాలి, వీటికి ఇవ్వాలన్నమాట. స్టార్ట్. ముందుగా పవర్ సప్లై సంగతి చెప్పుకుందామండి. ఇది 30-030 8 amps, అలాగే 24-024 5 amps, అలాగే 12-012 2 amps, 012 2 amps, ఇలా 4 ట్యాపింగ్స్ ఉన్నాయండి ఒకే ట్రాన్స్ఫార్మర్ లో. ఇది టైప్ 16 ట్రాన్స్ఫార్మర్ అండి, టైప్ 3 కాదు. టైప్ 3 అయితే చిన్న సైజ్ వస్తుంది, ఇది టైప్ 16 పెద్దది వస్తుంది ఈ ట్రాన్స్ఫార్మర్. అందువల్ల యాంపియర్ తర్వాత రేటింగ్ చాలా బాగుంటుంది దీనిది. పవర్ సప్లైలో 2 కెపాసిటర్స్ అండి, 15,000 mAh 63 volts 2 ఇచ్చాము, అలాగే 5010 మెటల్ రెక్టిఫైర్ ఒకటి ఇచ్చాము దీనికి. అలాగే 24-024కి ఈ 6 amp డయోడ్ లో 4, అలాగే ఒక కెపాసిటర్ ఇచ్చామండి దీనికి. అలాగే దీనికి జీటెక్ కంపెనీది డీకోడర్ కిట్ వాడాము దీనికి. మీదన కవర్ ఎందుకు వేసామంటే డస్ట్ పడితే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయండి, అందుకని ఈ కవర్ వేసాము దీనికి. ఇది ఏంటంటే ఇన్పుట్ సోర్సెస్ ఏంటంటే ఉన్నాయంటే అనలాగ్ ఉంది, తర్వాత HDMI ఉంది, SPD IF ఉంది, కోయాక్సియల్ ఉంది, అలాగే బ్లూటూత్ ఉంది, USB ఉందండి. ఇవన్నీ కూడా ఇన్పుట్స్ దీనికి ఉన్నాయి. అలాగే సరౌండ్స్ ఛానల్స్ గురించి మొత్తం 6 యాంప్లిఫైర్లు వాడామండి. ఇది 2050 యాంప్లిఫైర్స్ ఇవన్నీ కూడా. సెంటర్కి సపరేట్గా ఇంకోటి ఇచ్చాను, సెంటర్ 1 సెంటర్ 2 2 సెంటర్లు రావడం వల్ల ఏంటంటే సెంటర్లో డైలాగ్ డెలివరీ పంచ్ చాలా బాగుంటుందండి. అందువల్ల ఏంటంటే 2 సెంటర్లు ఇచ్చాను నేను. మిగతా సరౌండ్స్ తర్వాత ఫ్రంట్ లెఫ్ట్ రైట్. సబ్ ఊఫర్కి 4 ట్రాన్సిస్టర్స్ షాన్ మోనో వాడానండి, 4 ట్రాన్సిస్టర్స్ షాన్ మోనో. దీన్ని సపరేట్గా లోపల ఇంకొక ఇన్నర్ ఫ్యాన్ వేసాను, ఎందుకంటే షాన్ కంపెనీ వారిది ఈ బోర్డు వేసాను. ఈ లోపల పక్క ఇలా ఉన్నప్పుడు దీనికి ఫ్యాన్ ఎందుకు వేసానంటే ఈ ఫీజిబుల్ రెజిస్టర్స్ చాలా ఓవర్ హీట్ ఎక్కుతాయండి. ఎప్పుడంటే సబ్ ఊఫర్ గెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు, వాల్యూమ్ ఇక్కడ సబ్ ఊఫర్ కంట్రోల్ ఉంది కదా, ఆ కంట్రోల్ ఎక్కువ పెట్టి బేస్ అనకూడదు, బాస్ అనాలి. బాస్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు మీకు ఈ ఓవర్ హీట్ ఎక్కుతాయండి. అప్పుడు ఈ ట్రాన్సిస్టర్స్ తర్వాత ఈ రెసిస్టర్స్ ఫీజిబుల్ రెసిస్టర్స్ పోవడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇటుపక్క కూడా ఫ్యాన్ వేసామనుకోండి ఈ ప్రాబ్లం రాదు. మీరు ఎంత సౌండ్ పెట్టుకున్నా కూడా ఈ మాడ్యూల్ పోవడం అనేది ఉండదు. అందువల్ల వేరేగా ఫ్యాన్ వేసానండి. అలాగే స్పీకర్ ప్రొటెక్షన్. ఈ స్పీకర్ ప్రొటెక్షన్లో 2 ఉన్నాయండి, ఒకటి డిలే, ఒకటి డీసీ ప్రొటెక్షన్. డీసీ ప్రొటెక్షన్ అంటే ఎప్పుడైనా ఈ యాంప్లిఫైర్ పోయినప్పుడు, అంటే కాలిపోయినప్పుడు కానీ, ఓవర్ హీట్ వల్ల సంథింగ్ దేనివల్ల కాలిపోయినప్పుడు, ఓవర్ వోల్టేజ్ రావడం వల్ల కానీ దేనివల్లైనా కాలిపోయినప్పుడు ఏంటవుతుందంటే ఇక్కడ ఎంత ఉందంటే వోల్టేజ్ 30-030 అంటే 60 volts టోటల్గా స్పీకర్కి వెళ్ళిపోతుంది. ఇమీడియట్గా స్పీకర్ కాలిపోతుందండి. అప్పుడు అలా కాలిపోకుండా డీసీని ఆపేస్తుంది. ఇది ఇక్కడ వచ్చే డీసీని, ఇది ఏసీ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చేది ఏసీ, ఇక్కడ డీసీ అవుతుంది. ఈ డీసీ నుంచి వచ్చేటటువంటి వోల్టేజ్ని ఈ రిలే ఏం చేస్తుందంటే ఆపేస్తుంది అనమాట, అంటే స్పీకర్ వరకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అప్పుడు స్పీకర్కి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. అందుకు అలాగే డిలే అంటే యాంప్లిఫైర్ ఆఫ్ ఆన్ ఈ 2 చేసినప్పుడు టప్ టప్ శబ్దం వస్తుందండి, అంటే కొంచెం తులుతులు పడతారు ఎవరైనా సరే. అలా రాకుండా ఉండడానికి డిలే సర్క్యూట్ ఉంటుంది, ఇది లేట్గా ఆన్ అవుతుంది అనమాట. ఆఫ్ చేసినప్పుడు సడన్గా ఆగిపోద్ది, వెంటనే ఆగిపోద్ది అనమాట. అప్పుడు ఏంటంటే మీకు ఈ ర్యాట్లింగ్ సౌండ్, తులు పడిన సౌండ్ రాదండి.
అందుకు ఈ ప్రొటెక్షన్ బోర్డు వాడతాం అన్నమాట. అలాగే ఇది సబ్ ప్రీ కంట్రోల్, ఇది సబ్ ప్రీ కంట్రోల్. ఇది వియూ మీటర్ గెయిన్ అండి. ఇది వియూ మీటర్కి వెళ్ళేటువంటి వోల్టేజ్ అండి, 12 volts. అలాగే ఇది ఫ్యాన్ కంట్రోల్స్ కండి, ఇది వోల్టేజ్, ఫ్యాన్ కంట్రోల్ వోల్టేజ్ ఇది. ఎందుకంటే ఇది జీటెక్ కంపెనీ ఉంది కదండి డీకోడర్ బోర్డు, దీనికి వెళ్ళేటువంటి వోల్టేజ్ రెగ్యులేట్ చేయడం గురించి అని ఇక్కడ బక్కబోర్డు వేసాం. ఇది ఒకటి. ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలంటే సింపుల్గా ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.